క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక స్టాక్ మార్కెట్లు ఢమాల్. ఒక్క రోజులో 15 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 2222, నిఫ్టీ 660 పాయింట్లు డౌన్ అయిపోయింది. భయపెట్టిన అమెరికా ఆర్థిక మాంద్యం వార్తలు, జపాన్ రేట్ హైక్ నిర్ణయాలు, ఇక ఎఫెక్ట్ చూపిన ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ వాతావరణం. గ్లోబల్ మార్కెట్లోనూ భారీ పతనాలు నమోదైన నిన్న. ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపించాయి. కన్నీరు తెప్పించాయి. 2 రోజుల హాలిడేస్ తర్వాత తిరిగి సోమవారం ఓపెన్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లని కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్లు సహా దాదాపు అన్ని సెక్టార్ల స్టాక్ భారీగా క్రాష్ అయిపోయినాయి. సర్వనాశనం అయిపోయింది. అయితే ఎందుకు ఇట్లా అయిపోయినాయంటే ఇన్వెస్టర్లు మండే బ్లాక్ మండేగా మిగిలిపోయింది. అమెరికాను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న వార్తలు, జపాన్ తీసుకున్న రేట్ హైక్ నిర్ణయాలు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మార్కెట్ను షేక్ చేసింది. ఇక నిఫ్టీ ఏకంగా 2.5% పైగా పతనమైంది. 660 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక ఇంట్రాడేలో ఒక దశలో నిఫ్టీ ఇండెక్స్ 23,900 దిగువకు పడిపోయింది. ఇక సెన్సెక్స్ 2,222 అంటే 2.74% పాయింట్లు క్రాష్ అయింది. ఇక మన స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్లన్నీ సోమవారం భారీ నష్టాలు చవిచూసినాయి. ఇక జపాన్ నికాయ్ 13% పతనం అవ్వగా, ఇక సౌత్ కొరియా కొస్సి 9% నష్టపోయింది. ఇక షాంఘై, చైనా మార్కెట్లు 1.50% వరకు పడ్డాయి. అయితే యూరోపియన్ మార్కెట్లు ఇదే బాటలో ట్రేడ్ అయినాయంట. ఇక యుఎస్ డౌ జోన్స్, తర్వాత నాస్డాక్, S&P ఇండెక్స్లు కూడా 3% వరకు నష్టపోయినాయంట. మొత్తం మీద నిన్న స్టాక్ మార్కెట్లు డమాల్ ఉన్నాయి. ఇక్కడ బుల్లు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, దాని మీద ఇది వచ్చి క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.